నమస్తే. నేను శిరీష. వెల్కమ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. ఈరోజు మనం పాసిఫిజం అంటే ఏంటో నేర్చుకుందాం. ఎందుకిప్పుడు పాసిఫిజం అంటే, మనము యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ చేస్తున్నాం కదా! అందులో మౌర్యన్ ఎంపైర్ వరకి కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత లెక్చర్ ఏంటి? పోస్ట్ మౌర్యన్ ఆర్ ప్రీ గుప్తా పీరియడ్. అంటే మౌర్యుల తర్వాత గుప్తుల కన్నా ముందు కాలంలో ఏం జరిగింది, ఎవరెవరు పరిపాలించారు అనేది పోస్ట్ మౌర్యన్ ఆర్ ప్రీ గుప్తా పీరియడ్ అనే లెక్చర్లో నేర్చుకుంటాం. అయితే మన నెక్స్ట్ లెక్చర్ పోస్ట్ మౌర్యన్ ఆర్ ప్రీ గుప్తా పీరియడ్. అందులో పాసిఫిజం గురించి తెలుసుకోవటం అవసరం. అందుకే పాసిఫిజం అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. పాసిఫిజం అంటే ద బిలీఫ్ దట్ వార్ ఈజ్ రాంగ్ అండ్ దేర్ ఫోర్ దట్ టు ఫైట్ ఇన్ ఏ వార్ ఈజ్ రాంగ్. అంటే యుద్ధము అనే ఒక కాన్సెప్టే తప్పు, యుద్ధంలో పాల్గొనటం, పార్టిసిపేట్ చేయటం, ఫైట్ చేయటము అనేది తప్పు అన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పాసిఫిజం అని అంటారు. పాసిఫిజం ఇస్ ద బిలీఫ్ దట్ వార్ అండ్ వయలెన్స్ ఆర్ ఆల్వేస్ రాంగ్. అంటే పాసిఫిజం అనేది ఒక నమ్మకము. అది ఎలాంటి నమ్మకము అంటే, యుద్ధము మరియు హింస అనేది ఎప్పటికీ తప్పే. దాన్ని పాసిఫిజం అని అంటారు. తెలుగులో పాసిఫిజంని శాంతివాదము అని అంటారు. పాసిఫిజం ద ప్రిన్సిపల్డ్ అపోజిషన్ టు వార్ అండ్ వయలెన్స్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ సెటిలింగ్ డిస్ప్యూట్స్. అంటే రెండు దేశాల మధ్య గొడవచ్చినా కానీ, రెండు రాజ్యాల మధ్య గొడవచ్చినా కానీ, దాన్ని యుద్ధం చేసో హింసకి పాల్పడో దాన్ని సెటిల్ చేసుకోవద్దు, పరిష్కరించుకోవద్దు. యుద్ధము మరియు హింస మనము డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోవటానికి ఎంచుకోకూడదు, దానికి ఇది వ్యతిరేకము అన్న సిద్ధాంతాన్ని పాసిఫిజం అని అంటారు, శాంతివాదము అని అంటారు. పాసిఫిజం మే ఎంటైల్ ద బిలీఫ్ దట్ ద వేజింగ్ ఆఫ్ వార్ బై ఎ స్టేట్ అండ్ ద పార్టిసిపేషన్ ఇన్ వార్ బై అన్ ఇండివిజువల్ ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా కానీ ఒక దేశం కానీ ఒక రాజ్యం కానీ యుద్ధాన్ని ప్రకటించటం, లేదా ఒక ఇండివిజువల్ అంటే ఒక పర్సన్, ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొనడం అనేది చాలా తప్పు అన్న నమ్మకాన్ని, అన్న సిద్ధాంతాన్ని పాసిఫిజం అని అంటారు. తెలుగులో శాంతివాదము అని అంటారు. ఎవరైనా దీన్ని పాటిస్తే వాళ్ళని పాసిఫిస్ట్ అని అంటారు, శాంతివాది అని అంటారు. వావ్, చాలా మంచి ఆలోచన కదా అని అనిపిస్తుంది కదా. వార్ని, వయలెన్స్ని వద్దు అంటున్నారు. ఇలా అందరూ అనుకుంటే మొత్తం శాంతియుతంగానే ఉంటుంది కదా ప్రపంచం అని అనిపిస్తుంది. అయితే మరి ఈ పాసిఫిజం అనేది రైటా రాంగా అంటే, ఇట్స్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయవు, నువ్వు హింసకి పాల్పడవు, నువ్వు యుద్ధంలో పాల్గొనవు. బాగుంది, చాలా బాగుంది, మంచి ఆలోచన. కానీ మరి ఎదుటివారు వచ్చి యుద్ధం నీ పైన చేస్తే, నీ పైన దాడి చేస్తే అప్పుడెలా? అప్పుడేం చేస్తావు? లేదు లేదు, నేను శాంతివాదిని, నేను పాసిఫిస్ట్ని, యుద్ధం చేయటం తప్పు, యుద్ధంలో పాల్గొనడం తప్పు అని అలాగే కూర్చుంటావా? అలా చేస్తే యుద్ధం చేయటం అది తప్పు కదా. అలా నువ్వు ఊరికే ఉంటే, ఎవరైనా నీ పైన దాడి చేస్తే అది ఇంకా పెద్ద తప్పు కదా. యుద్ధం చేయటం, యుద్ధంలో పాల్గొనటం ఎంత తప్పో, ఎవరైనా మన పైన యుద్ధం చేస్తే, మన పైన దాడి చేస్తే తిరిగి మళ్ళీ ఫైట్ చేయకపోవటం అంతకన్నా పెద్ద తప్పు. సో ఇప్పుడు పాసిఫిజం అనే ఈ కాన్సెప్ట్ నీ సైడ్ నుంచి కరెక్ట్, నీ సైడ్ నుంచి నువ్వు ఆలోచిస్తే అది కరెక్ట్. ఏంటి, నువ్వు ఫస్ట్ యుద్ధం ప్రకటించవు, నువ్వు యుద్ధంలో నువ్వు ఫస్ట్ గొడవ పెట్టుకోవు, నువ్వు యుద్ధం స్టార్ట్ చేయవు. చాలా బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్, నీ సైడ్ నుంచి ఇది కరెక్ట్. కానీ ఎదుటి వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే, నీ పైన దాడి చేస్తూ ఉంటే నువ్వు ఊరికే ఎలా ఉంటావు? అది చేతగానితనం అవుతుంది కదా. ఎవరైనా వచ్చి దాడి చేస్తుంటే, లేదు లేదు నేను యుద్ధం చేయను అంటే ఏమవుతుంది? నువ్వు నీ దేశాన్ని, నీ దేశ ప్రజల్ని కాపాడుకోవా? ఆర్ ఎల్స్ నిన్ను నువ్వైనా కాపాడుకోవాలి కదా. సో ఇది
నీ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే కరెక్ట్. కానీ ఎదుటి వాళ్ళ నుంచి ఇంకొకరి సైడ్ నుంచి ఆలోచిస్తే ఇది రాంగ్. ఇదే కాన్సెప్ట్‌ని మనం పట్టుకొని కూర్చుంటే పాసిఫిజం అనే ఈ కాన్సెప్ట్‌ని ఇది శత్రువులకి ఎక్కువ బలాన్నిస్తుంది. వాళ్ళు పాసిఫిస్ట్ అట, వాళ్ళు యుద్ధం చెయ్యరట అంటే వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు కదా శత్రువులు. మొత్తం ఆక్రమించుకుంటారు. సో, సిట్యుయేషన్స్‌ని బట్టి రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఇది నీ సైడ్ నుంచి ఆలోచిస్తే పాసిఫిజం అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఇలా అందరూ ఆలోచిస్తే చాలా బావుంటుంది. కానీ అలా అందరూ ఉండరు. నువ్వు మంచోడివి కావచ్చు, ఎదుటి వాళ్ళు అందరూ నీలాగే ఉండాలని ఉండదు కదా. సో, ఎవరైనా మన పైన యుద్ధానికొస్తే తిరిగి యుద్ధం చేయటమే ధర్మము. నిన్ను నువ్వు, నీ ప్రజలని, నీ దేశాన్ని లేదా నీ రాజ్యాన్ని కాపాడుకోవటమే ధర్మము. సో, పాసిఫిజం అనేది ఈ కాన్సెప్ట్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయకుండా ఉండటానికి పనిచేస్తుంది. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. పక్కనే ఒక గంట ఉంటుంది, దానిపైన కొట్టండి. అప్పుడు నేను దాన్ని ఏమంటారు, వీడియోని పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఛానల్లో శ్రేష్ఠ ఐఏఎస్ అనే ఛానల్లో ఎన్సీఆర్టీ సిరీస్ చేస్తున్నాను. రేపటి నుండి అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు 6th క్లాస్ జియోగ్రఫీ, ఎన్సీఆర్టీ 6th క్లాస్ జియోగ్రఫీ చేస్తున్నాను ప్రజెంట్. అది రేపటి నుండి అప్లోడ్ చేస్తారు. ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ని ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఎన్సీఆర్టీస్ని నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి చూడండి. ఒకవేళ మీరు ఎన్సీఆర్టీస్కి ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా? అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి అకౌంట్ ఉంది, జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ అని. అందులో నేను నెక్స్ట్ వీడియో ఏంటి అని అప్డేట్స్ పోస్ట్ చేస్తాను. దాంట్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.